తీర్చుకొని ఉంటాయి. దేశాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత మన్నిక లేని వస్తువుల స్థానంలో మన్నిక గల వస్తువులపై దృష్టిని సాధిస్తాయి. మన్నిక లేని వస్తువుల స్థానంలో మన్నిక గల వస్తువులపై దృష్టిని సాధిస్తాయి. అంటే ఫుడ్ ఐటమ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వవు, నాన్ ఫుడ్ ఐటమ్స్ ఇంపార్టెన్స్. నాన్ ఫుడ్ ఐటమ్స్ కంటే టీవీ, ఫ్రిడ్జ్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వంటి డ్యూరబుల్ ఐటమ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్. దేశాలు ఈ దశకు చేరిన తరువాత దేశాల సమస్య సప్లై వైపు సమస్య కాదు, డిమాండ్ వైపు సమస్య ఉంటుంది. ఉత్పత్తి వైపు సమస్య కాదు, సంక్షేమం వైపు దృష్టి పెడతాయి. సప్లై వైపు సమస్య కాదు, డిమాండ్ వైపే సమస్య ఉంటుందంటే అలాంటి వెనుకబడ్డ దేశాల సమస్య ఏంటంటే సరిపడినంత సప్లై లేకపోవడం, సరిపడిన ఆహార పదార్థాలు ఉండవు మనకి, సరిపడిన వస్తువులు ఉండవు మనకి. అదే అభివృద్ధి చేస్తాం అనుకోండి, ఫిఫ్త్ స్టేజ్ చేస్తాం అనుకోండి. ఫిఫ్త్ స్టేజ్ వెళ్ళిన దేశాన్ని చూస్తే ఈ దేశాల్లో ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళిన దేశాలు సప్లై వైపు కంటే డిమాండ్ వైపునే దృష్టిని సాధిస్తాయి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో విపరీతంగా సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. పెరిగిన ఉత్పత్తికి సరిపడినంత డిమాండ్ ఉంటుంది. ఓకే, బాగా అభివృద్ధి చెందిన తర్వాత దేశాల్లో వస్తుత్పత్తి పెరిగిపోతుంది. దేశాల్లో వస్తుత్పత్తి పెరుగుతుంది కానీ పెరిగిన ఉత్పత్తికి సరిపడినంత డిమాండ్ ఉండదు. ఎందుకు డిమాండ్ ఉండదు అంటే అభివృద్ధి చెందిన దేశాలు కనీస అవసరాలన్నీ తీర్చుకుంటాయి. అప్పటికే అవసరాలన్నీ తీరిపోయి ఉంటాయి. ఇంక ఉత్పత్తి ఎంత పెరిగినా కొనేవారి సంఖ్య తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, సెంట్రల్ ఏసీలు ఉంటాయి, ఇంక్లూడింగ్ టాయిలెట్స్. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏసీ పెట్టడానికి ఏముంటుంది? ఎక్కడ ఖాళీ లేదు కదా ఏసీ కూడా పెట్టుకోవడానికి. కాబట్టి ఏసీ డిమాండ్ పడుతుంది. అలాగే ఆటోమొబైల్, బైకులు ఉంటాయి, 2-3 కార్లు ఉంటాయి. ఆఫీస్కి ఒక కారు మీద వెళ్తాడు, షికారుకి వేరే కారు మీద వెళ్తాడు, లాగింగ్ ఇంకో కారు మీద వెళ్తాడు. ఎవరు ఏం చేస్తాడు? కారు కూడా డిమాండ్ పడుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో వస్తు సప్లై పెరిగిపోతుంది. పెరిగిన సప్లైకి సమానంగా డిమాండ్ ఉండదు. పెరిగిన సప్లైకి సమానంగా డిమాండ్ అనేది ఉండదు. అది వాళ్ళ సమస్య. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల సమస్య సప్లై వైపా కాదు, డిమాండ్. అలాగే దీనికి ఉత్పత్తి సమస్య ఉండదు, ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది. ఆ చేసిన ఉత్పత్తిని ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేసి వారి సంక్షేమం పెంచడంపై దృష్టిని పెడతాయి. చివరి దశకు వచ్చేసరికి ఈ దేశాలు మన్నిక వస్తువులపై దృష్టిని సాధిస్తాయి. సప్లై వైపు బదులు డిమాండ్ వైపు దృష్టిని సాధిస్తాయి. ఉత్పత్తి వైపు బదులు సంక్షేమం వైపు దృష్టిని సాధిస్తాయి. అందుకే కార్ల్ బెరెక్టర్ అనే ఆర్థికవేత్త అంటాడు, ఆ దేశాల సమస్య కొరత సమస్య కాదు, డిమాండ్ సమస్య. కార్ల్ బెరెక్టర్ ఈయన రచించిన గ్రంథం పేరు ఏంటంటే ఎఫిలియెంట్ సొసైటీ. ఎఫిలియెంట్ సొసైటీ. కార్ల్ బెరెక్టర్ ఈయన రచించిన గ్రంథం పేరు ఎఫిలియెంట్ సొసైటీ. AFFLUENT. ఎఫిలియెంట్. ఎఫిలియెంట్ సొసైటీ. ఎఫిలియెంట్ సొసైటీ.
AFFLUENT ఎఫిలియెంట్ సొసైటీ. ఎఫిలియెంట్ సొసైటీ అనే గ్రంథాన్ని రచించారు గాల్ బ్రాథర్. ఈయన ఏమంటాడంటే మా దేశాల సమస్య కొరత సమస్య కాదని డిమాండ్ సమస్యని ప్రస్తావించారు. మా దేశాల సమస్య కొరత సమస్య కాదని డిమాండ్ సమస్యని ప్రస్తావించారు. ఈ దశలో 3 శక్తులు ఆర్థిక సంక్షేమాన్ని పెంచుతాయి. ఈ దశలో 3 శక్తులు ఆర్థిక సంక్షేమాన్ని పెంచుతాయి. ఈ దశలో 3 శక్తులు ఆర్థిక సంక్షేమాన్ని పెంచుతాయి. ఏంటి ఆ 3 శక్తులు? నెంబర్ 1, దేశ సరిహద్దులు దాటి అధికారము పలుకుబడి విదేశాలకు విస్తరించును. దేశ సరిహద్దులు దాటి అధికారము పలుకుబడి విస్తరించును. దేశ సరిహద్దులు దాటి అధికారము పలుకుబడి విస్తరించడము అంటే అర్థం దేశాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత వాటి యొక్క అధికారము వాటి పలుకుబడి వాటి సరిహద్దుల్లో కాకుండా విదేశాలకు కూడా విస్తరిస్తూ ఉంటుంది. అమెరికాను చూడండి. ఈరోజు అమెరికా దేశం యొక్క సమస్య ఏంటి? తినడానికి తిండి లేకపోవడమా? కాదు, తిండి అడగకపోవడం. అంటే తన పలుకుబడి ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయా లేదా, తమ అధికారాన్ని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయా లేదా అనేది ఆ దేశాల సమస్య. సో 3 శక్తులు ప్రపంచ సంక్షేమాన్ని పెంచుతాయి. ఏంటి ఆ 3 శక్తులు? 1, అధికారము పలుకుబడి దేశ సరిహద్దులు దాటి విదేశాలకి విస్తరించింది. సెకండ్ పాయింట్ ఏంటంటే జాతీయ ఆదాయము న్యాయంగా పంపిణీ జరిగేటట్టు, ప్రజల సంక్షేమం పెరిగేటట్టు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మన దేశాల సమస్య జాతీయ ఆదాయం పెరుగుతుందా లేదా అని చూడడం మన దేశాల సమస్య. వాళ్ళ దేశాల సమస్య ఏంటి? వాళ్ళ దేశాల సమస్య ఏంటంటే జాతీయ ఆదాయం న్యాయంగా పెరుగుతుందా లేదా అని చూడడం కాదు. వాళ్ళ దేశాల సమస్య న్యాయంగా పెరుగుతుందా లేదా అని చూడడం కాదు. వాళ్ళ దేశాల సమస్య ఏంటంటే మన దేశాల సమస్య జాతీయ ఆదాయం పెరుగుతుందా లేదా. వాళ్ళ దేశాల సమస్య పెరిగిన జాతీయ ఆదాయం ప్రజలందరి మధ్య సమానంగా పంపిణీ కాబడుతుందా లేదా అనేది వాళ్ళ సమస్య. మన సమస్య ఉత్పత్తి పెంచుకోవడం. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పెరిగిన ఉత్పత్తి ప్రజలందరి మధ్య ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా, ప్రజా సంక్షేమానికి దోహదపడుతుందా లేదా, న్యాయంగా పంపిణీ జరుగుతుందా లేదా అని చూడడం వాళ్ళ దేశాల సమస్య. సో ఈ దశకు వచ్చేసరికి దేశ జాతీయ ఆదాయాన్ని ప్రజలందరి మధ్య న్యాయంగా సమానంగా పంపిణీ జరిగేటట్టు కృషి చేస్తారు. థర్డ్ పాయింట్, న్యూ ట్రేడ్ సెంటర్స్ కి ఏర్పాటు అవుతాయి. నూతన వ్యాపార కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. నూతన వ్యాపార కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. అంటే దేశాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు తయారు చేసిన వస్తు ఉత్పత్తికి వాళ్ళ దేశంలో డిమాండ్ సరిపోదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కొత్త కొత్త మార్కెట్లు అన్వేషిస్తారు, కొత్త కొత్త ట్రేడ్ సెంటర్లు అన్వేషిస్తారు. ఉదాహరణకి ఈ రోజు మనం వాడే వస్తువులు, ఎక్కువ వస్తువులు ఏ వస్తువులు? విదేశాలకు సంబంధించిన వస్తువులు. అంటే విదేశస్తులు అలాంటి వెనుకబడిన దేశాలకు వచ్చి ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని వారి దేశాలకు కావాల్సిన వస్తువులకి, వారి దేశాల వస్తువులకు కావాల్సిన డిమాండ్ ని పెంచుకుంటారు. ఈ 3 శక్తులు ఈ దేశాల సంక్షేమాన్ని పెంచగలరు. చివరి దశ లక్షణాలు ఏం చెప్పాను? ఇక్కడ ఈ దేశాలు మనకి లేని వస్తువుల స్థానంలో మనకి గల వస్తువులపై దృష్టిని సాధిస్తాయి. ఈ దేశాల సమస్య సప్లై వైపు సమస్య కాదు, డిమాండ్ వైపు సమస్య. ఎందుకంటే సప్లై విపరీతంగా ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. ఈ దేశాలు ఉత్పత్తి వైపు దృష్టి పెట్టే కంటే సంక్షేమం వైపు దృష్టి పెడతాయి. ఈ దశను చేరుకున్న మొట్టమొదటి దేశం ఏది? ఏజ్ ఆఫ్ హై మాస్ కన్జంప్షన్ చేరుకున్న మొట్టమొదటి దేశం ఏది? ప్రీ కండిషన్ ఫర్ టేక్ ఆఫ్ మొదటిగా చేరుకున్నది ఇంగ్లాండ్. టేక్ ఆఫ్ మొదటిగా చేరుకున్నది ఇంగ్లాండ్. డ్రైవ్ టు మెచ్యూరిటీ మొదటిగా చేరుకున్నది ఇంగ్లాండ్. కానీ ఏజ్ ఆఫ్ హై మాస్ కన్జంప్షన్ మొదటిగా చేరుకున్న దేశం మాత్రం అమెరికా. ఈ దేశం మొదటిగా చేరిన దేశం ఏంటంటే అమెరికా. 1920లో చేరింది.
ఇంగ్లాండ్ 1930లో చేరింది. ఏజ్ ఆఫ్ బైపాస్ కన్జంప్షన్ ని మొదటిగా చేరుకున్న దేశం ఏది అంటే అమెరికా. ఆ దశ లక్షణాలు చూస్తే మన ఇండియా ఏ టైంలో అలాంటి దశ చేరుకుంటుంది అనే ప్రశ్న వస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో మనకంటే పండుగలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళకి క్రిస్మస్ పండుగ ఒకటే వాళ్ళు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒకటే పండుగ. అమెరికాలో ప్రజలు తరచుగానే నెలకొంటుందో చెప్పారు. ఇండియా ప్రజలు తరచుగా ఏంటంటే 46 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు క్రిస్మస్ కి మాక్సిమం పాత వస్తువులన్నీ బయటపడేసి కొత్త వస్తువులు కొనుక్కుంటారు, భార్య తప్ప. అదే మన ఇండియా లాంటి దేశాల్లో అయితే, మన ఇండియాలో పాత స్కూటర్ని అమ్మాలంటే ఒక 5-6 నెలలు తిరిగి ఒక 1500కి అమ్ముతాం ఒక పాత స్కూటర్. అదే అమెరికన్లో అయితే వాళ్ళ ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, పాత స్కూటర్లు, పాత బైక్లు రోడ్డు మీద పడేస్తారు. క్రిస్మస్ అన్ని కొత్తవే అంటే వాళ్ళ పంటకంతా కొత్త వాటితోనే జరుపుకుంటూ అంతే. మొదట్లో ఆ పాత రోడ్డు మీద పడేసిన వస్తువులు తీసుకోవడానికి మన భారతీయ కొంచెం మొహమాట పడేవారు, తర్వాత అలవాటు చేసుకున్నారు. అది వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఓకే. ఇండియా అంటారా, ఇండియా ఈ దశకి వెళ్ళడం అనేది అంత వేగంగా జరుగుతుంది, చాలా టైం పడుతుంది. మనం ఇంకా ఆ దశకి చేరుకోవాలి. దేశాలలో వృత్తిని పరిశీలిస్తే ఈ వృత్తి కప్టచ్ కరువు ఆకారంలో ఉంటుంది. దీనికి ఇంకో పేరు లెర్నింగ్ కరువు, కప్టచ్ కరువు. అధిక అసలు వృత్తిని పరిశీలిస్తే దీనిని కప్టచ్ కరువులో చూపవచ్చు. GOMPERTZ, కంపెర్చ్, GOMPERTZ, కంపెర్చ్. లేదా ఇంకో పేరు లెర్నింగ్ కరువు. లెర్నింగ్ కరువు అంటే అందులో బిఎడ్ గారు డిఎడ్ గారు చేస్తే సైకాలజీ చదివిన వారు ఉంటుంది. అందులో లెర్నింగ్ కరువు ఒకటి వస్తుంది. అభ్యసనం మొదట్లో నెమ్మదిగా ప్రారంభమయ్యి తరువాత వేగాన్ని సంతరించుకొని ఒక దశ తర్వాత స్టాగ్నెంట్గా వచ్చేస్తుంది, ఆగిపోతుంది. అప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వాలి, మనం గ్యాప్ ఇచ్చి చదవాలి, మరలా వేగం పుచ్చుకుంటుంది. దీన్ని లెర్నింగ్ కరువు అంటాం సైకాలజీ. ఈ దేశాల వృత్తిని పరిశీలిస్తే వృత్తి మొదట్లో నెమ్మదిగా ప్రారంభమయ్యి వేగాన్ని పుచ్చుకొని వృత్తి శీఘ్రతరమయ్యి తర్వాత వేగం మందగిస్తుంది. అందుకే దీన్ని రేఖపై వేస్తే లెర్నింగ్ కరువు షేప్ లో వస్తుంది. కాబట్టి దీన్ని లెర్నింగ్ కరువు లేదా కప్టచ్ కరువు అని పిలుస్తారు. లెర్నింగ్ కరువు లేదా కప్టచ్ కరువు అని పిలుస్తారు. అక్కడితో మనకి వృద్ధి దశలు అనే టాపిక్ అయింది. వృద్ధి దశలు. నెక్స్ట్ దీని తర్వాత వృద్ధి వ్యూహాలు. వృద్ధి వ్యూహాలు దాని తర్వాత కాకుండా తర్వాత చూడండి. గ్రోత్ స్ట్రాటజీ. వృద్ధి వ్యూహాలు అంటే వృద్ధి వ్యూహాలు చెప్పిన తర్వాత నేను మళ్ళా దాని ముందు టాపిక్ వృద్ధి ఆధారాలు చెప్పాను. వృద్ధి వ్యూహాలు
వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలంటే ఈ మార్గంలో అనేక ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలన్నింటినీ ఛేదించి అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక విధానాన్ని, ఒక వ్యూహాన్ని అవలంబించాలి. ఈ వ్యూహాలు వివిధ రకాలుగా ఉన్నాయి, వృద్ధి వ్యూహాలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి 3. ఏంటి ఆ 3 వృద్ధి వ్యూహాలు? ఒకటి బిగ్ పుష్ స్ట్రాటజీ, 2 బ్యాలెన్స్డ్ గ్రోత్ స్ట్రాటజీ, 3 అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ స్ట్రాటజీ. ఆ 3 ముఖ్యమైనవి. ఇవి కాకుండా మరొకటి సిద్ధాంతాలు ఉన్నాయి, అవి లైట్ గా చెప్పుకుంటాం. ఈ 3 కొంచెం డీటెయిల్ గా మనం చెప్పుకోవాలి. వ్యూహము అంటే అభివృద్ధి చెందడానికి మన ముందునున్న ప్రత్యామ్నాయాలలో ఒక దానిని ఎన్నుకోవడమే వ్యూహము. వ్యూహము అంటే అభివృద్ధి చెందడానికి మన ముందు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి, అందులో ఒక దాన్ని ఎన్నుకోవడమే వ్యూహము. గుర్తు సాధించాలి అంటే 3 పేపర్లు చదవాలి. ఈ 3 పేపర్లు చదివేటప్పుడు ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలా, కొన్ని సబ్జెక్టులే చదవాలా అనే ఒక వ్యూహాన్ని ఎంచుకుంటారు మీరు. అదే వ్యూహం. 10th క్లాస్ చదివే అభ్యర్థి 10th క్లాస్ పాస్ అవ్వాలి అని అనుకుంటాడు. అనుకోవడానికి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తన ముందు చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ఒక మార్గాన్ని ఎన్నుకోవడమే వ్యూహం. కొంతమంది 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి చివరి దాకా కష్టపడి చదువుతాడు. అదొక స్ట్రాటజీ, ఒక వ్యూహం. కొంతమంది అంత కష్టపడడానికి ఇష్టపడరు. ఒక 5-6 నెలలు తిరిగి నవంబర్ డిసెంబర్లో చదవడం మొదలు పెడతారు. అదొక వ్యూహం. కొంతమంది సంక్రాంతి శివరాత్రి పూర్తి చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడిగి పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అదొక వ్యూహం. కొంతమంది ఆల్ టికెట్లు వచ్చిన తర్వాత నెంబర్ ఎక్కడో చూసుకుని పక్కన చదివించుకుంటారు. అదొక వ్యూహం. ఇంకో కొంతమంది ఎగ్జామ్ కి జెడ్ కేటగిరీతో వెళ్తారు, జెడ్ సెక్యూరిటీతో వెళ్తారు ఎగ్జామ్. అదొక వ్యూహం. ఎవరి వ్యూహాలు వాళ్ళు అవలంబిస్తారు. టార్గెట్ 10th క్లాస్ పాస్. అలాగే వెనుకబడిన దేశాలు తన అభివృద్ధి మార్గంలో గల ఆటంకాలన్నింటినీ ఛేదించి అభివృద్ధి చెందాలి అంటే వివిధ మార్గాలు ఉన్నవి. ఈ మార్గాలలో వివిధ ప్రత్యామ్నాయాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడమే చేసుకోవడాన్ని వ్యూహము అని పిలుస్తాం. అలాంటి స్ట్రాటజీ ద్వారా నేను సక్సెస్ అయ్యాను అంటాం. అలాంటి స్ట్రాటజీ ద్వారా ఈ పని చేస్తామంటాం. ఏంటా స్ట్రాటజీకి సంబంధించి బిగ్ పుష్ అవుతుంది, బ్యాలెన్సింగ్ గ్రోత్ ఒకటి, అన్బ్యాలెన్సింగ్ గ్రోత్. అందులో మొదటిది బిగ్ పుష్ స్ట్రాటజీ. రోజెన్స్టీ బ్రోడాన్ అనే ఆర్థికవేత్త ఈ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రోజెన్స్టీ బ్రోడాన్ అనే ఆర్థికవేత్త ఈ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరప్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరప్. Industrialization of Eastern and Southeastern Europe. Industrialization of Eastern and Southeastern Europe అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? రోజెన్స్టీ బ్రోడాన్. బిగ్ పుష్ సిద్ధాంతం అంటే ఏంటి? అల్పాభివృద్ధి దేశాలలో నెలకొని ఉన్న ఆటంకాలన్నింటినీ ఛేదించి అభివృద్ధి మార్గంలో పయనించాలంటే భారీ పెట్టుబడులతో కూడుకుని ఉన్న ఒక సమగ్ర విధానము అవసరము అని చెప్పే సిద్ధాంతమే
బిగ్ పుష్ సిద్ధాంతం. వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలి అంటే తన అభివృద్ధి మార్గంలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నింటినీ ఛేదించి అభివృద్ధి చెందడానికి భారీ పెట్టుబడులు అవసరము అని చెప్పేదే బిగ్ పుష్ సిద్ధాంతం. డెఫినేషన్ మధ్య చెప్తున్నాను. అల్పాభివృద్ధి దేశాలు తన అభివృద్ధి మార్గంలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ అధిగమించి అల్పాభివృద్ధి దేశాలు తన అభివృద్ధి మార్గంలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ అధిగమించేందుకు భారీ పెట్టుబడులతో కూడుకొని ఉన్న ఒక సమగ్ర విధానము అవసరము అని చెప్పేదే బిగ్ పుష్ స్ట్రాటజీ. అర్థమైందండి థియరీ లేదా ఆ డెఫినేషన్. వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలంటే చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులన్నింటినీ మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఈ అడ్డంకులన్నింటినీ ఛేదించి అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక భారీ పెట్టుబడుల వ్యూహాన్ని అవలంబించాలి, భారీగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పే సిద్ధాంతమే బిగ్ పుష్ థియరీ. రోడా ఒక ఉదాహరణ ఇచ్చాడు. విమానాశ్రయంలో విమానం భూమి నుంచి పైకి ఎగిరి తన ఆకాశ మార్గంలో పయనించాలి అంటే కొంత స్పీడ్తో పైకి ఎగరాలి, కొంత గ్రౌండ్ స్పీడ్తో పైకి ఎగరాలి, ఒక కనీస వేగంతో పైకి ఎగరాలి. కనీస వేగం అంటే ఒక భారీ స్థాయిలో పైకి ఎగరాలి. అంతకంటే తక్కువ వేగంతో పైకి వెళ్తే పైకి వెళ్ళిన విమానం గురుత్వాకర్షణ శక్తి వల్ల, భూమి ఆకర్షణ శక్తి వల్ల జాగ్రత్తగా క్రిందకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే భూమి ఆకర్షణ శక్తిని మించిపోయిన వేగంతో విమానం పైకి ఎగరాలి. విమానాశ్రయంలో ఉన్న విమానం గురుత్వాకర్షణ శక్తిని మించిన వేగంతో పైకి వెళ్ళినప్పుడే ఆకాశ మార్గంలో అది పయనించగలదు. ఆ వేగాన్ని గ్రౌండ్ స్పీడ్ అని అంటారు. విమానానికి గ్రౌండ్ స్పీడ్ ఎంత అవసరమో వెనుకబడిన దేశాలు తమ ఆటంకాలను ఛేదించి అభివృద్ధి చెందాలి అంటే మనం చేసే పెట్టుబడి కూడా అంత అవసరము. ఆ గ్రౌండ్ స్పీడ్ కి ఈ పెట్టుబడికి సంబంధం ఉంటుంది. గ్రౌండ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ తో వెళ్తే విమానం కింద పడిపోతుంది, నేల కూలిపోతుంది. నువ్వు చేయాల్సిన పెట్టుబడి కంటే తక్కువ పెట్టుబడి పెడితే ఆటంకాలు ఎదురై మనల్ని ఓవర్టేక్ చేసేస్తాయి, మనల్ని అధిగమించేస్తాయి. మన కృషి ఫెయిల్ అవుతుంది, ఆటంకాలు డామినేట్ చేసేస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు పెట్టే ఎఫర్ట్ ఎలా ఉండాలి? భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలి, బిగ్ పుష్ ఇవ్వాలి. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే ఖాళీగా ఉన్నప్పుడు 3 వచ్చినప్పుడు చదివితే జీవితాంతం చదవాల్సిందే, సర్వీస్ రాదు. ఎఫర్ట్ ఎలా ఉండాలి? భారీ స్థాయిలో ఎఫర్ట్ పెట్టినప్పుడే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతావు. ఇది కూడా వెనుకబడిన దేశాలలో ఆటంకాలను అధిగమించాలి అంటే కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోదు, బిట్ బై బిట్. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోదు, భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి ఎలా ఉండాలి అంటే విమానాశ్రయంలో విమానం పైకి ఎగరడానికి గ్రౌండ్ స్పీడ్ ఎంత అవసరమో వెనుకబడిన దేశాలు తమ ఆటంకాలను అధిగమించేందుకు పెట్టుబడి అంత అవసరం. పెట్టుబడి ఎలా ఉండాలి? కొద్ది మొత్తంలో ఉండకూడదు, భారీ స్థాయిలో ఉండాలి అంటాడు రోడా. గ్రామానికి కారు మీద వెళ్ళావు, కారు మధ్యలో ఆగిపోయింది, దాన్ని నెట్టితేనే కానీ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ ప్రాబ్లం. కారు దిగి ఎవరైనా నెట్టే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పావు గంట తర్వాత ఒక ఆయన వచ్చాడు, సహాయం చేయమంటే సార్ నెట్టాడు. స్టార్ట్ అయిందా? లేదు, ఎందుకంటే అంత బలం సరిపోదు, వెళ్ళిపోయాడు. మరో బాగుగంట అది ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన సహాయం చేశాడు, సరిపోలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకో బాగుగంటలో మరొక ఆయన వచ్చాడు, ఆయన సహాయం చేశాడు, ఆయన కారు స్టార్ట్ అవ్వదు, వెళ్ళిపోయాడు. ఇలా నువ్వు 2, 3, 4 గంటలు వెయిట్ చేసినా ఒక్కొక్కడే వచ్చి ఎంత సహకరించినా కారు స్టార్ట్ అవ్వదు. ఎందుకు సరిపోదు? ఎందుకు స్టార్ట్ అవ్వదు? దానికి సరిపడినంత బలం మనం ఇవ్వలేదు.
సరిపడినంత ఫోర్స్ ఇవ్వలేదు మనం. నువ్వు 6 గంటలు 8 గంటలు 10 గంటలు వెయిట్ చేసినా ఒక్కొక్కడు వచ్చి నెట్టితే ఆ కార్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి ఒక 3-4 వచ్చి తమ ఫోర్స్ అంతా ఉపయోగించి కారు నెట్టితే కార్ స్టార్ట్ అవుతుంది. కారు స్టార్ట్ అవ్వాలంటే కొంత ఫోర్స్ ఉండాలి. అంతకంటే తక్కువ ఫోర్స్ ఇస్తే నువ్వు ఉదయం సాయంత్రం వరకు ఆ ఫోర్స్ వచ్చిన నెట్టిన ఆ కారు స్టార్ట్ కాదు. కారు స్టార్ట్ అవడానికి అక్కడ ఒక కనీస బలం అవసరము. అంతకంటే తక్కువ బలంగానే పెడితే కారు స్టార్ట్ కాలేదు. దానినే బిగ్ పుష్ అని అంటారు. ఏమైనా అర్థమైంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే మనం డిఎస్సి ఉంటుంది. 83 మార్కులకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, 82.5, 82, 81.5, 80 వచ్చి ఆగిపోతారు చాలా మంది. గురుకులో 340 మార్కులకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, దాని ముందుకు వచ్చి ఆగిపోతారు చాలా మంది. మరి మనకి సర్వీస్ రావాలంటే ఏం చేయాలి? నీ ఎఫర్ట్ తగ్గింది, నీ ఎఫర్ట్ ఇంకా పెరగాలి. ఒక బిగ్ పుష్ లో ఉండాలి. నీ ఎఫర్ట్ భారీ స్థాయిలో ఉండాలి. ఆ కటప్ దాటిపోయిన స్థాయిలో నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. 3-15 వస్తే వస్తుందా, 3-16 వస్తే వస్తుందా, 3-18 వస్తే వస్తుంది, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. నాకు 3-50 వస్తున్నాయి, వస్తుందా? నాకు 3-80 వస్తుందా? ఆ రేంజ్ లో ప్రిపరేషన్ ఉండాలి. అంతేగాని బాటిల్ వచ్చి ఆగిపోయేటట్టు ఎప్పుడు చదవకూడదు. ఈ మార్కులు బాటిల్ వచ్చి ఆగిపోయిందంటే అర్థమైంది, మీరు ఇచ్చిన ఎఫర్ట్ సరిపోలేదు, మీరు ఇచ్చిన పుష్ సరిపోవడం. అది ఆయన. సో వెనుకబడిన దేశాలు తమ అభివృద్ధి మార్గంలో గల ఆటంకాలన్నింటినీ ఛేదించి అభివృద్ధి చెందాలి అంటే కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోదు, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అని చెప్పే సిద్ధాంతం నేను బిగ్ పుష్ చెప్తాను. ఇది విమానాశ్రయంలో విమానానికి గ్రౌండ్ స్పీడ్ తో సమానం. ఓకే, నెక్స్ట్ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు నిశ్చల పరిస్థితులు ఉంటాయని పేర్కొనిది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ నిశ్చల పరిస్థితులు మాత్రమే ఉంటాయని భావించారు. వారు అవిభాజ్యాలు, బాహ్యాదాలు అనే పదాలను పట్టింపు చేసుకోలేదు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు విస్మరించిన అవిభాజ్యాలు, బాహ్యాదాలకి ప్రాధాన్యత ఇస్తూ, సాంప్రదాయ ఆర్థికవేత్తలు పట్టించుకొని అవిభాజ్యాలు, బాహ్య ఆదాలు అనే పదాలకు ప్రాధాన్యత ఇస్తూ రోడాన్ తన బిగ్ పుష్ సిద్ధాంతాన్ని చెప్పాను. అవిభాజ్యాలు, బాహ్య ఆదాల నుంచి ప్రయోజనం పొందాలంటే భారీ పెట్టుబడులతో కూడుకున్న సమగ్ర విధానం అవసరము అంటాడు రోడాన్. అవిభాజ్యాలు అంటే ఈశ్వరుడు ఇండివిజిబిలిటీ, విభజించడానికి వీలు లేకుండా, విభజించడానికి వీలు లేదు, ఇండివిజిబిలిటీ. ఇండివిజిబిలిటీ అంటే ఏంటి? ఇండివిజిబిలిటీ అంటే విభజించడానికి వీలు లేకపోవటం అని అర్థము. వివిధ రకాల ఇండివిజిబిలిటీలు ఉంటాయి. ప్రొడక్షన్ లో ఇండివిజిబిలిటీ ఉంటుంది, డిమాండ్ లో ఇండివిజిబిలిటీ ఉంటుంది. ప్రొడక్షన్ లో ఇండివిజిబిలిటీ అంటే వ్యవసాయదారుడు ధాన్యాన్ని పండించాలి అంటే గడ్డి, ధాన్యము రెండు ఉత్పత్తి అవుతాయి. నాకు ధాన్యం పండించడంలో కాస్ట్ ఎక్కువైపోతుంది, నాకు గడ్డి అనవసరం, గడ్డి అవసరం లేదు, ధాన్యం ఒకే చాలు అని ధాన్యాన్ని మాత్రమే పండించగలడు. మాంసం కొట్టు దుకాణదారుడు మాంసం ఖరీదు రోజు రోజుకి పెరిగిపోతుంది, వినియోగదారులు పంటను తగ్గిస్తున్నాడు, కాబట్టి నాకు చర్మం అవసరం లేదు, మాంసం ఒకటే వస్తే చాలని మాంసాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలడా? చెయ్యలేదు. స్కిన్, మీటు రెండు కలిపి ఉత్పత్తి చేస్తాడు, కానీ ఓన్లీ మీట్ మాత్రమే ఉత్పత్తి చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ యజమాని నాకు మిగతా ఉప పదార్థాలు అవసరం లేదు, పంచదార ఒక ఉత్పత్తి అయితే చాలు అని భావించి మొలాసెస్, చెరుకు విప్పి లేకుండా పంచదార ఉత్పత్తి చేయగలడా? చెయ్యలేదు. ఎందుకంటే నేను చెప్పిన ఉదాహరణలన్నీ అవిభాజ్యాలతో కూడుకొని ఉంటాయి. అవిభాజ్యాలతో కూడుకుని అవిభాజ్యాలతో కూడుకుని ఉన్న ఉత్పత్తుల్లో లాభాలు పొందాలంటే నువ్వు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. ఒక పంచదార కర్మాగారంలోనే పెట్టుబడి పెడితే నీకు పెద్దగా లాభం రాదు.
ఏం చేయాలి నువ్వు? పంచదార కర్మాగారంతో పాటు దాని నుంచి వచ్చే మొలాసెస్ ఉపయోగించుకొని ఆల్కహాల్ తయారు చేస్తే ఆల్కహాల్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టాలి. పంచదార కర్మాగారంలో చెరుకు పిప్పి ఉత్పత్తి అయితే దాన్ని ఉపయోగించి పేపర్ తయారు చేయడానికి పేపర్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టాలి. ఇలా ఏ ఉత్పత్తులు అయితే అన్ని కలిసి వస్తున్నాయో వాటన్నిటిపైన ఒకేసారి పెట్టుబడి పెడితే ఏమవుతుంది? నీకు ఖర్చు తగ్గిపోతుంది. ఖర్చు తగ్గడం వల్ల భారీగా ఆదాయాలు వస్తాయి. దీన్ని ఇండివిజిబిలిటీ ఇన్ సప్లై అని పిలుస్తారు. ఇలాగే డిమాండ్ కూడా చూడండి. డిమాండ్ లో కూడా అవిభాజ్యాలు ఉంటాయి. మన షాపుకి వెళ్తాం, స్టేషనరీ షాప్కి, పెన్ను కొంటాం, పుస్తకం కొంటాం, పెన్ను బుక్ రెండు కొంటాం. ఏదో ఒకటే కొంట వచ్చేస్తారా? నోట్స్ రాసుకోవాలి మీరు. నోట్స్ రాయాలంటే మొదట్లో పెన్ను కొనాలి, బుక్ కొనాలి. కొత్తగా రూమ్ లో దిగారు, మినిమం నీడ్స్ ఏం తెచ్చుకోలేదు, మీకు కూడా మినిమం అవసరాలకు సంబంధించిన వస్తువులు. షాప్ లోకి వెళ్ళారు, బ్రష్ తీసుకున్నారు, పేస్ట్ తీసుకున్నారు, కంప్లైనర్ తీసుకున్నారు, ఒకటే తీసుకున్నారు, 3 కాంబినేషన్ తోటి తీసుకున్నారు. డిమాండ్ గా విభజించడం అంటే అదే. డిమాండ్ చేసేటప్పుడు కాంబినేషన్ తో చేస్తాం. షాపుకి వెళ్ళారు, బట్టలు తీసుకుంటున్నారు, షర్ట్లు తీసుకుంటున్నారు, ప్యాంట్లు తీసుకుంటున్నారు. ఇండివిజిబిలిటీ అది. ఏదో ఒకటే తీసుకో. ఇండివిజిబిలిటీ కాంబినేషన్ అది. మరి కాంబినేషన్ కాబట్టి దాన్ని అమ్మేవాడు ఏం చేయాలి? టూత్ పేస్ట్ ఒకటే అనేది ఏముంది? కస్టమర్లు కోల్పోతాడు. షాపుకి వెళ్ళావు, టూత్ పేస్ట్ ఉంది, బ్రష్ లేదంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు దగ్గర వచ్చిపెట్టి వేరే షాప్, అదే బ్రష్ ఒకటి ఉంది, కంప్లైంట్ లేదు అంటాడు వాడు వేరే షాపులో. ఒకవేళ మొదట్లో తిరిగి వెళ్ళా, తర్వాత వాడు షాప్కి వెళ్దాం, వాడు దగ్గర ఏదో ఒకటే ఉంటుంది, తగ్గనే ఉంటుంది వాడి దగ్గర. అంతే కదా. సో షాపు వాడు ఎక్కువ లాభాలు పొందాలంటే ఏం చేయాలి? టూత్ బ్రష్ మీద, టంకల మీద, అన్నింటి మీద కలిపి పెట్టుబడి పెట్టాలి. అన్నింటి మీద కలిపి పెట్టుబడి పెట్టాలి. పెట్టినప్పుడే లాభాలు అందిస్తాడు. ఇప్పుడు బిగ్ బజార్లు వచ్చాయి. ఏం చేస్తున్నాయి బిగ్ బజార్లన్నీ? కస్టమర్ ని సాధ్యమైనంత వరకు షాపులోకి వస్తే బయటికి పోకుండా. కస్టమర్కి ఏం కావాలి? ఒకప్పుడు బట్టల షాపులు పెట్టేవారు, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? బట్టల షాప్ తో పాటు దానికి వీళ్ళకి కావాల్సిన మ్యాచింగ్స్ ఏమైనా ఉంటే ఆ ఐటమ్స్ అన్ని అక్కడ. అట్లాగే జెంట్స్ బట్టలతో పాటు వాళ్ళకి కావాల్సిన ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? సపోజ్ ఏమైనా బెల్ట్లు కూడా అక్కడే పెడతారు, లేదా ఇంకా ఏమో కాస్మెటిక్స్ ఐటమ్స్ అవి అక్కడే పెడతారు. అట్లాగే ఆభరణాలు అక్కడే పెడతారు. ఇవి కాకుండా ఇప్పుడు సూపర్ బజార్లు వచ్చేసాయి. మనం అందులోకి వెళ్ళామంటే బయటకు రావాల్సిన అవసరం లేదు, బయటకు మీరు వేరే షాపుకి వెళ్ళాల్సిన అవసరం. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని అందులోనే పెట్టాడు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని అందులోనే పెడుతున్నారు, వస్త్రాలన్నీ అందులోనే, ఆర్నమెంట్స్ అన్ని అందులోనే, కాస్మెటిక్స్ అన్ని అందులోనే, ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడే, హోటల్స్ అక్కడే, రెస్టారెంట్స్ అక్కడే పెడుతున్నారు, మూవీలు అక్కడే పెడుతున్నారు. అంటే మనకి మార్కెట్ లో ఏవైతే కావాలో అవన్నీ నీకు అక్కడే అందుబాటులో. డిఫరెంట్ షాపుల చుట్టూ తిరిగే బదులు ఆ షాప్ లోకి వెళ్తే నీకు కావాల్సిన షాపింగ్ ఏదో చేసుకునే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందువల్ల ఎలా ప్లాన్ చేస్తాడు? మన డిమాండ్ ఎలాంటిది? అవిభాజ్యాలతో కూడుకుని ఉన్నది. ఏదో ఒకదాన్నే డిమాండ్ చేయం, కొన్ని కాంబినేషన్ చేస్తున్నాం. కాబట్టి వాడు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి? భారీగా పెట్టుబడి పెట్టి మన కాంబినేషన్స్ తో కూడుకుని ఉన్న షాపుని కానీ పెడితే వాడికి లాభాలు వస్తాయి. అట్లా కాకుండా ఏదో ఒకదాన్ని షాపులు పెట్టి ఏదో ఒక ఐటమ్ పెడితే అంతగా లాభాలు. అర్థమవుతుందా? సో రోడా ఉద్దేశం ఏంటి? ఆర్థిక వ్యవస్థ అవిభాజ్యాలతో కూడుకొని ఉంటుంది, బాహ్య ఆదాలతో కూడుకొని ఉంటుంది. అవిభాజ్యాల నుంచి, బాహ్య ఆదాల నుంచి మనం ప్రయోజనం పొందాలంటే పెట్టుబడి పెట్టేవాడు ఏదో ఒక అంశంపై పెట్టుబడి పెట్టకుండా భారీగా పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే ఆటంకాలను అధిగమించి అధిక అభివృద్ధి చెందుతుంది అంటాడు రోడా. అవిభాజ్యాలు అనే పదం ఎవరితో ముడిపడి ఉన్నది అంటాడు? రోడాతో ముడిపడి. ఈయన మొదట 3 అవిభాజ్యాలు ప్రస్తావించాడు. ఒకటి డిమాండ్లో అవిభాజ్యాలు, 2 ఉత్పత్తి ప్రమేయంలో అవిభాజ్యాలు, 3 పొదుపులో అవిభాజ్యాలు. 1 డిమాండ్లో అవిభాజ్యాలు, 2 డిమాండ్లో అవిభాజ్యాలు, 2 పొదుపులో అవిభాజ్యాలు, 3 ఉత్పత్తి ప్రమేయంలో అవిభాజ్యాలు.
ఈ 3 అవిభాజ్యాలే కాకుండా 4వ అవిభాజ్యాన్ని కూడా ఇది ప్రస్తావించాడు. దాన్నే సైకలాజికల్ ఇండివిజువలిటీ, మానసికమైన అవిభాజ్యాలు అని అంటారు. మానసికమైన అవిభాజ్యాలు. ఓకేనా? సో బిగ్ బుష్ దాంట్లో అంటే ఏం చెప్తున్నాం? వెనుకబడిన దేశాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళేటప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నింటినీ తొలగించాలి అంటే ఓ కనీస స్థాయిలో పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక వ్యవస్థకి కనీస స్థాయిలో కలిగించే ఈ ఊపునే బిగ్ బుష్ అని పిలుస్తారు. ఓకే, ప్రఖ్యాతిగాంచిన పాదరక్షల ఉదాహరణ ఇచ్చింది ఎవరు? రాడానే పాదరక్షల ఉదాహరణ. షూ ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ ఎవరిది అంటే రాడా. ఇది ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థలో మనం పాదరక్షల పరిశ్రమ ఒక్కటే పెట్టామనుకోండి, షూ ఫ్యాక్టరీ ఇండస్ట్రీని మాత్రమే పెట్టాము ఆర్థిక వ్యవస్థలో. ఆర్థిక వ్యవస్థలో ఒక పాదరక్షల పరిశ్రమను మాత్రమే పెట్టాం. పాదరక్షల పరిశ్రమను మాత్రమే పెడితే ఆ పాదరక్షల పరిశ్రమలో 1,00,000 పాదరక్షలు ఉత్పత్తి చేశాం. 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాం. ఎకానమీలో ఎంతమంది ప్రజల ఆదాయం పెరిగింది? 1000 మంది ఆదాయం పెరిగింది. పాదరక్షల పరిశ్రమ ఎన్ని పాదరక్షలు ఉత్పత్తి చేశాయి? 1,00,000 పాదరక్షలు ఉత్పత్తి. ప్రజల ఆదాయం 1000 మందిదే పెరిగింది కాబట్టి ఈ 1000 మంది 1000 పాదరక్షలు కొంటారు. యజమాని కదా అని మొహమాట పడితే ఒక్కొక్కరు 2 జతలు చొప్పున కొంటే 2,000 పాదరక్షలు కొంటారు. మరి మిగతా 98,000 పాదరక్షలు ఎవరు కొంటారు? ఎవరు కొనకపోవడం వల్ల, మార్కెట్ పరిమితంగా ఉండడం వల్ల ఒక దశలో పాదరక్షల పరిశ్రమ విస్తరించలేదు, సరికదా మూతపడిపోతుంది. అది రోడానిచ్చిన ఉదాహరణ. ఏమైనా అర్థమైందా ఉదాహరణ? ఏమైనా డౌట్ ఉందా? పోనీ డౌట్ ఏంటి అందులో? రోడా పాదరక్షల పరిశ్రమ ఉదాహరణ ఇచ్చాడు. 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 1,00,000 పాదరక్షలు తయారు చేసే ఓ పరిశ్రమ పెట్టామనుకోండి. 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. 1000 మంది ఆదాయాలే పెరిగాయి. 1,00,000 షూస్ ఉత్పత్తి చేశారు. ఈ 1000 మంది 1000 షూస్ కొన్నారు. లేదా యజమాని ఆవేశపడి 2 జతలు కొన్నారు అనుకుంటారు. 2,000 షూస్ అమ్ముడయ్యాయి. మరి మిగతా 98,000 పరిస్థితి ఏంటి? ఈ డౌట్ ఏంటంటే, మార్కెట్ లో ఈ 1000 మందే కాదు కదా, ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ చాలా మంది ప్రజలు ఉంటారు కదా. వాళ్ళ ఆదాయం ఏమీ పెరగలేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు. వాళ్ళకి కొత్త గొప్ప ఆదాయం వస్తే ఆదాయం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఏవో వాళ్ళ అవసరాలపై ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూసుకోవాలంటే వాళ్ళు ఇన్కమ్ పెరిగితేనే చూసుకోగలరు, లేకపోతే కొనలేదు కదా. ఇక్కడ ఎంతమంది ఆదాయం పెరిగింది? 1000 మంది ఆదాయం పెరిగింది. ఎంతో ఆదాయం పెరగలేదు కాబట్టి వాళ్ళ ఆదాయాలు అప్పటికే ఎగ్జిస్ట్ అయిపోయి, అంటే వివిధ రకాల అంశాలపై ఖర్చు పెట్టుబడి ఉన్నాయి కాబట్టి వారి పాదరక్షలపై ఖర్చు పెట్టలేకపోతున్నారు. నిజంగా పాదరక్షల పరిశ్రమకి పాదరక్షలకు డిమాండ్ లేక, మార్కెట్ విస్తృతం కాకపోవడం వల్ల, పరిమితమైన మార్కెట్ ఉండడం వల్ల ఒక దశలో పాదరక్షల పరిశ్రమ ఏమైంది? మూతపడిపోతుంది. ఇంకా డౌట్ ఉందా మళ్ళీ దాంట్లో? ఏంటి బేసిక్ నీడ్ లాంటిదే కదా అంటారు. ఆల్రెడీ అప్పటికే ఏవో బేసిక్ నీడ్స్ తీసుకుంటున్నారు కదా వాళ్ళు. బేసిక్ నీడ్ కదా, మనకు పాదరక్షలు ఉండాలి కదా అంటున్నారు. అదేమి మొదటి పరిశ్రమ కాదు కదా, ఆల్రెడీ ఉంటుంటాయి కదా గతంలో కొన్ని పరిశ్రమలు. అందులో ఆల్రెడీ పాదరక్షలు తయారయ్యే ఉంటాయి, వాటిని ప్రజలు కొనుక్కునే ఉంటుంటారు. ఇప్పుడు ఈ కొత్త పాదరక్షలు కొనాలంటే ప్రజల ఆదాయం పెరిగితేనే కొంటారు. ఎంతమంది ఆదాయం పెరిగింది? 1000 మంది ఆదాయం పెరిగింది. వాళ్ళే దేన్నైనా కొనగలరు. ఈ వీళ్ళు కూడా వచ్చిన ఆదాయం అంటే పాదరక్షల మీద ఖర్చు పెడతారు, పెట్టరు కదా. మిగతా వస్తువులపై ఖర్చు పెడుతూ పాదరక్షలపై ఖర్చు పెడతారు.
ఏమైనా డౌట్ ఉంది ఇందులో? సో పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణమే సరిపడినంత డిమాండ్ లేకపోవడం, పరిమితమైన మార్కెట్ ఉంటుండ. పరిమితమైన మార్కెట్ ఉండటం వల్ల పాదరక్షల పరిశ్రమ ఏమైంది? మూతపడింది. ఇది రావడానికి చెందుతాం. నెక్స్ట్ ఇప్పుడు 2 బ్యాలెన్స్డ్ గ్రోత్. రగ్నార్ నర్స్. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రోడాన్, లూయిస్, రగ్నార్ నర్స్, స్కిటోవిస్కీ, లైబెన్స్టీన్ వంటి ఆర్థికవేత్తలు సమర్థించేది. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రోడాన్, లూయిస్, రగ్నార్ నర్స్, లైబెన్స్టీన్, స్కిటోవిస్కీ రోడాన్, రగ్నార్ నర్స్, లూయిస్, లైబెన్స్టీన్, స్కిటోవిస్కీ వంటి ఆర్థికవేత్తలు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించారు. అయితే దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికి దక్కింది? రగ్నార్ నర్స్కే దక్కింది. వీరందరూ దీన్ని సపోర్ట్ చేసినప్పటికీ దీన్ని ఒక పద్ధతిలో అభివృద్ధి చేసింది ఎవరు అంటే రగ్నార్ నర్స్. ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. అల్పాభివృద్ధి దేశాలలో మూలధన కల్పన సమస్యలు అనే గ్రంథాన్ని రచించారు. ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. రగ్నార్ నర్స్ రోడాన్ పేర్కొన్న పరిమితమైన మార్కెట్ అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని తన సిద్ధాంతాన్ని వివరించారు. రోడాన్ ప్రకారం పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణం ఏమని చెప్పాను? పరిమితమైన మార్కెట్ ఉంటుంట. పరిమితమైన మార్కెట్ అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని రగ్నార్ నర్స్ తన సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించారు. రోడాన్ ప్రస్తావించిన పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణం ఏంటి? ఏమిటి? పరిమితమైన మార్కెట్ ఉంటుంట. పరిమితమైన మార్కెట్ ఉండడానికి కారణం ఏంటి? డిమాండ్ లేకపోవట. బాగా చెప్పారు. డిమాండ్ లేకపోవడానికి కారణం ఏంటి? ఆదాయాలు లేకపోవడం. ఆదాయాలు లేకపోవడానికి కారణం ఏంటి? ఎంప్లాయ్మెంట్ అవకాశాలు లేకపోవడం లేదా పేదరికం. ఎంప్లాయ్మెంట్ ఉన్నా లేకపోయినా వాడు పేదవాడు కలిపితే కొనగలడు అంటే పేదరికమే. పరిమితమైన మార్కెట్ ఉండడానికి కారణం పేదరికం. ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. డబ్బున్నవాడు ఉంటాడు, వాడు కొత్తగా లేటెస్ట్ బైక్ వచ్చింది కొనుక్కోవాలంటే ఉద్యోగం ఉండాలా? అసలు ఉద్యోగస్తులు కొనుక్కోలేడు, బండిని వ్యాపారస్తులు కొనుక్కోగలరు. కాబట్టి పేదరికంలో ఉండడం వల్ల మార్కెట్ పరిమితంగా ఉంది. రోడాన్ పేర్కొన్న పరిమితమైన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ రగ్నార్ నర్స్ తన సిద్ధాంతాన్ని వివరించారు. పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణం పరిమితమైన మార్కెట్ ఉండుట. పరిమితమైన మార్కెట్ ఉండడానికి కారణం పేదరికము విశ్వవలయాలు. పేదరికం అనే పదానికి బదులు ఏ పదాన్ని వాడాడు? పేదరికపు విశ్వవలయాలు అనే పదాన్ని పేరు. పేదరికపు విశ్వవలయము అంటే ఆర్థిక వ్యవస్థలో కొన్ని శక్తుల చర్య ప్రతిచర్యల వల్ల ఆర్థిక వ్యవస్థని పేదరికంలోకి నెట్టివేస్తే దానిని పేదరికపు విశ్వవలయము అని పిలుస్తారు.
ఆర్థిక వ్యవస్థలో చర్య ప్రతిచర్యల వల్ల ఆర్థిక వ్యవస్థని పేదరికంలోకి నెట్టివేస్తే దానిని పేదరికపు విశ్వవలయము అని పిలుస్తుంది. పేదరికపు విశ్వవలయము అనే భావనను ఉపయోగించింది, ప్రవేశపెట్టింది ఎవరండి? రాగ్నార్ నర్స్. ఓకేనా? పేదరికపు విశ్వవలయాలు అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? రాగ్నార్ నర్స్. రాగ్నార్ నర్స్ 2 రకాల పేదరికపు విశ్వవలయాలను ప్రస్తావించారు. ఒకటి సప్లై వైపు పేదరికపు విశ్వవలయాలు, 2 డిమాండ్ వైపు పేదరికపు విశ్వవలయాలు. ఒకటి సప్లై వైపు పేదరికపు విశ్వవలయాలు, 2 డిమాండ్ వైపు పేదరికపు విశ్వవలయాలు. ఒకటి సప్లై సైడ్ పేదరికపు విశ్వవలయాలు. సప్లై వైపు పేదరిక విశ్వవలయాలు ఎక్కడ చెప్పాడంటే, లో ఇన్కమ్, లో సేవింగ్, లో ఇన్వెస్ట్మెంట్, లో క్యాపిటల్, low productivity, low income. ఉదాహరణకి ఒక రైల్వే పోర్టర్ చూడండి. ఒక రైల్వే పోర్టర్ బలిష్టంగా ఉన్నాడు, ఇంకో రైల్వే పోర్టరు బలహీనంగా ఉన్నాడు. ఈ బలహీనంగా ఉన్న రైల్వే పోర్టర్ తక్కువ బరువును మోస్తున్నాడు, ఎక్కువ బరువు మోయలేడు, సూట్ కేసు కంటే ఎక్కువ మోయలేడు. కాబట్టి ఇక్కడికి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఒక రైల్వే పోర్టర్ బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ బరువు మోయలేకపోతున్నాడు, అతనికి వచ్చే ఆదాయం తక్కువ. ఇతనికి ఆదాయం తక్కువ రావడానికి కారణం ఏంటి? మోసే బరువు తక్కువ ఉండడమే, అంటే ఉత్పాదన తక్కువ ఉండడమే. ఉత్పాదన తక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఉత్పాదన తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? బలహీనంగా ఉండడం. బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి? పౌష్టికాహారం లేకపోవడమే. పౌష్టికాహారం లేకపోవడానికి కారణం ఏంటి? ఆదాయం తక్కువ. ఆదాయం తక్కువ. ఇందులో ఏది కారణం, ఏది ఫలితం? ఆదాయం తక్కువ ఉండడం కారణం అంటారా? ఎందుకు ఆదాయం తక్కువ ఉంది? ఇక్కడ చేసే పని తక్కువ, ఉత్పాదన తక్కువ. ఎందుకు ఉత్పాదన తక్కువ ఉంది? న్యూట్రిషన్ కూడా తక్కువ. ఏది కాజ్, ఏది ఎఫెక్ట్ చెప్పలేదు. ఏది కాజ్, ఏది ఎఫెక్ట్ అనేది మనం చెప్పాలి. ఈ సైకిల్ చూడండి, మనకి తక్కువ ఆదాయం వస్తే మనం చేసే పొదుపు తక్కువ ఉంటుంది. చేసే పొదుపు తక్కువ ఉంటే చేసే పెట్టుబడి తక్కువ ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఉంటే మూలధనం తక్కువ ఉంటుంది. మూలధనం తక్కువ ఉంటే ఉత్పాదకత తక్కువ ఉంటుంది. ఉత్పాదకత తక్కువ ఉంటే మనకు వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది. ఇందులో ఏది కాజ్, ఏది ఎఫెక్ట్? ఏది కారణము, ఏది ఫలితం? ఏది కారణం, ఏది ఫలితం? ఏది కారణమో ఏది ఫలితమో చెప్పలేము. సపోజ్ తక్కువ ఆదాయం కారణమా? కాదు. తక్కువ ఆదాయం రావడానికి కారణం తక్కువ ఉత్పాదకత. తక్కువ ఉత్పాదకత రావడానికి కారణం మూలధనం తక్కువ ఉంది. మూలధనం తక్కువ ఉండడానికి కారణం పెట్టుబడి తక్కువ. పెట్టుబడి తక్కువ ఉండడానికి కారణం పొదుపు తక్కువ. పొదుపు తక్కువ ఉండడానికి కారణం ఆదాయం తక్కువ. ఆదాయం తక్కువ ఉండడానికి కారణం ఉత్పాదకత తక్కువ. అందుకే దీన్ని కారణము ఫలిత సంబంధం రూపంలో కాకుండా విశ్వ వలయాల రూపంలో వివరించింది. అందుకే దీన్ని విశ్వ వలయము అని. ఒక వలయం, అది ఒక ఊబి. ఆ ఊబిలో చిక్కుకుపోతే తిరిగి బయటికి రాలేదు.
ఒకసారి ఎగ్జామ్ లో పేదరికపు విశ్వవిద్యాలయాలు ఈ రెండింటి మధ్య సంబంధాన్ని సూచించును అని ఇచ్చాడు. ఏ రెండింటి మధ్య సంబంధం చూపిస్తుంది? లో ఇన్కమ్ అండ్ లో ప్రొడక్టివిటీ. లో ఇన్కమ్ అండ్ లో ప్రొడక్టివిటీ మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. పేదరికపు విశ్వవిద్యాలయాలు లో ఇన్కమ్ లో ప్రొడక్టివిటీ మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అలాగే డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలు కూడా చెప్పాడు. డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలు కూడా చెప్పాడు. లో ఇన్కమ్, లో డిమాండ్, లో ఇన్వెస్ట్మెంట్, లో క్యాపిటల్, లో ప్రొడక్టివిటీ, లో ఇన్కమ్. తక్కువ ఆదాయము, తక్కువ డిమాండ్, తక్కువ పెట్టుబడి, తక్కువ మూలధనము, తక్కువ ఉత్పాదకత, తక్కువ ఆదాయం. ఇదేంటంటే ప్రజల ఆదాయం తక్కువ ఉందనుకో, వారు చేసే డిమాండ్ తక్కువగా ఉంటుంది. మనం చేసే డిమాండ్ తక్కువ ఉంటే పెట్టుబడి పెట్టేవాడు పెట్టుబడి తగ్గిపోతుంది. పెట్టుబడి తగ్గితే మూలధనం తగ్గుతుంది. మూలధనం తగ్గితే ఉత్పాదకత తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గితే ఆదాయము తగ్గుతుంది. అంటే ఇక్కడ సప్లైకి ఇక్కడ డిమాండ్కి డిఫరెన్స్ ఏది? సప్లై వైపు చెప్పేటప్పుడు లో సేవింగ్ వచ్చింది, డిమాండ్ వైపు చెప్పేటప్పుడు లో డిమాండ్ వచ్చింది. ఓకేనా? ఇలా రెండు రకాల పేదరిక విశ్వవిద్యాలయాలు వివరించాడు బెర్నార్డ్ నర్స్. ఈ రెండు రకాల పేదరిక విశ్వవిద్యాలయాలలో ఏ విశ్వవిద్యాలయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? సప్లై వైపా, డిమాండ్ వైపు? డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకే బెర్నార్డ్ నర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకే అధిక ప్రాధాన్యత. ఎందుకు డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, రాడాన్ పేర్కొన్న పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణం ఏంటి? పరిమితమైన మార్కెట్ ఉండుట. మార్కెట్ పరిమితంగా ఉండడానికి కారణం ఏంటి? డిమాండ్ కొరతగా ఉండుట. మరి ఇప్పుడు డిమాండ్ని పెంచితే, లో డిమాండ్ హై డిమాండ్ చేసామనుకో, డిమాండ్ని పెంచగలిగితే మార్కెట్ విస్తృతం అవుతుంది. మార్కెట్ విస్తృతం అయితే పాదరక్షల పరిశ్రమ విస్తరిస్తుంది. ఇది రెండు రకాల పేదరిక విశ్వవిద్యాలయాలను చెప్పినప్పటికీ డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకే ప్రాధాన్యత ఇచ్చాను. ఎందుకనగా డిమాండ్ వల్ల మార్కెట్ విస్తృతం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి పాదరక్షల పరిశ్రమ విస్తరించాలి అంటే ఏం చేయాలి? పేదరికపు విశ్వవిద్యాలయాలను తొలగించి మార్కెట్ ని విస్తృతపరచాలి. పేదరికపు విశ్వవిద్యాలయాలను తొలగించి మార్కెట్ ని విస్తృతపరచాలి. మార్కెట్ ని ఎలా విస్తృతపరుస్తాం? కొన్ని సలహాలు ఇచ్చాడు ఆయన. దేశంలో ద్రవ్య సప్లైని పెంచడం ద్వారా మార్కెట్ ని విస్తృతపరచవచ్చు. నైపుణ్యం కలిగిన వ్యక్తులను అమ్మకాలలో నియమించడం ద్వారా మార్కెట్ ని విస్తృతపరచవచ్చు. వ్యాపారంపై ఆంక్షలను తొలగించడం ద్వారా మార్కెట్ ని విస్తృతపరచవచ్చు. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెంచడం ద్వారా మార్కెట్ ని విస్తృతపరచవచ్చు.
ద్రవ్య సప్లైని పెంచుట, అమ్మక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుట, ప్రకటన ఖర్చులు చేయుట, వ్యాపార ఆంక్షలను తొలగించుట మొదలగు చర్యల ద్వారా దేన్ని విస్తరించవచ్చు? మార్కెట్ ని విస్తరించవచ్చు. అలా అంటాడైనా. అయితే ఈ చర్యలన్నీ అభివృద్ధి చెందిన దేశాలలోనే పనికొస్తాయి, కానీ వెనకబడ్డ దేశాలలో పనికిరావు. దేశంలో ద్రవ్య సప్లైని పెంచేసాం అనుకోండి, ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. అమ్మకం నైపుణ్యం కలిగిన వ్యక్తులు పెట్టాం, చాలా టాలెంటెడ్ పీపుల్ పెట్టాం సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా, చాలా టాలెంటెడ్ వాడు. ఒక్కసారి మన షాపుకి వెళ్ళామంటే మన చేత ఏదో ఒక వస్తువు కొనిపిస్తేనే కానీ బయటికి పంపించడం. ఓకే, నిజమే, మన దగ్గర డబ్బు లేకపోతే ఇంకేం కొంటారు? వాడు టాలెంటెడే, నీ దగ్గర పైసలు లేవు. అలాగే అమ్మక ప్రకటనలు ఇప్పిస్తున్నావు, భారీగా అమ్మక ప్రకటనలు ఇస్తున్నావు. మహేంద్ర యూయో బండి కరీనా కపూర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. కరీనా అభిమానులు చాలా మంది ఉండొచ్చు, కానీ కరీనా స్వయంగా బండి ఇంటికి పట్టుకొచ్చిన వీడి దగ్గర డబ్బులు లేకపోతే చూసి పంపించేయగలదు, కానీ కొనలేవు. బైక్ కొనగలగా? కొనలేదు, ఎందుకంటే వీడి దగ్గర పైసలు. కాబట్టి అమ్మకం ప్రకటనలు, నైపుణ్యం కలిగిన సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, వ్యాపారాంశాలు, ద్రవ్య సప్లై అని ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? డెవలప్డ్ కంట్రీస్ కి పనికి వస్తాయి, కానీ మన లాంటి వెనకబడ్డ దేశాలకి పనికి రావు అంటాడు. మళ్ళీ ఆయనే చెప్పాడు. మరి ఏం చెయ్యాలి? ఎట్లా మార్కెట్ విస్తృతపరచాలి? ఇది ఇచ్చిన సలహా ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ పరిమితులను తొలగించి మార్కెట్ ని విస్తృతపరచాలి అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెడితే మార్కెట్ విస్తృతం అవుతుంది అంటాడు నర్స్. ఇప్పుడు పాదరక్షల ఉదాహరణ కంటిన్యూ చేద్దాం. పాదరక్షల ఉదాహరణ, పాదరక్షల పరిశ్రమ మూతపడడానికి కారణం ఏమన్నాను? మార్కెట్ పరిమితంగా ఉంది. ఈయన ఏమంటాడంటే, ఒక్క పాదరక్షల పరిశ్రమ పెట్టే బదులు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టండి. వస్త్ర పరిశ్రమ, పాదరక్షల పరిశ్రమ, పెద్దల పరిశ్రమ, పుస్తకాల పరిశ్రమ, టీవీ పరిశ్రమ, ఫ్రిడ్జ్ల పరిశ్రమ, బైకుల పరిశ్రమ, ఫ్యాన్ల పరిశ్రమ, ఎన్ని పరిశ్రమలు ఉంటే ఇంచుమించుగా అన్ని పరిశ్రమలు పెట్టండి. ఆర్థిక వ్యవస్థలో అన్ని రకాల పరిశ్రమలు పెట్టడం వల్ల 100 పరిశ్రమలు పెట్టామనుకో, ఒక్కొక్క పరిశ్రమలో 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనుకో, 100 × 1000 ఎంత? 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఆర్థిక వ్యవస్థలో అనేక పరిశ్రమలు ఒకేసారి పెడితే ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తికి మిగిలిన పరిశ్రమల్లో పనిచేసే వారందరూ వినియోగదారులుగా మారుతారు. పాదరక్షల పరిశ్రమలో 1,00,000 షూస్ ఉత్పత్తి చేశావు, అందులో పనిచేసి 1000 మంది 1000 షూస్ కొన్నారు. మరి మిగతా 99 పరిశ్రమలు ఉన్నాయి కదా, అందులో వారి ఆదాయం పెరిగాయి కదా, వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటారు కదా. కాబట్టి పాదరక్షల పరిశ్రమలో షూస్ అన్ని అమ్ముడు కాపాడటం వల్ల పాదరక్షల పరిశ్రమలో మార్కెట్ పెరిగి ఏమవుతుంది? రోజు రోజుకి విస్తరిస్తుంది. అట్లాగే వస్త్ర పరిశ్రమలో వస్త్రాలు ఉత్పత్తి చేశావు, అందులో పనిచేసే శ్రామికులు కొనడమే కాదు, మిగిలిన 99 పరిశ్రమల్లో పనిచేసే శ్రామికుల ఆదాయం పెరిగాయి కాబట్టి వాళ్ళు కొంటారు. అలాగే టీవీ ఇండస్ట్రీ పెట్టావు, అందులో పనిచేసే వారు కొనడమే కాదు, మిగిలిన 99 పరిశ్రమల్లో పనిచేసే వారి ఆదాయం పెరిగాయి కాబట్టి వాళ్ళు టీవీ డిమాండ్ పెంచుతారు. ఇలా ఆర్థిక వ్యవస్థలో ఒక పరిశ్రమ పెట్టే బదులు అనేక పరిశ్రమలు ఏకకాలంలో పెడితే ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తికి మిగిలిన పరిశ్రమలో పనిచేసే శ్రామికులందరూ వినియోగదారులుగా మారడం వల్ల అన్ని పరిశ్రమలు అభివృద్ధి చెంది మార్కెట్ విస్తృతమగును అంటాడు డాక్టర్ నర్స్. ఏమైనా అర్థం చేస్తున్నారా? ఎంప్లాయ్మెంట్ అంటే మనం పెట్టే పరిశ్రమలు ఏం పెడుతున్నాం? అన్ని రకాల పరిశ్రమలు పెడుతున్నాం. అన్ని రకాల పరిశ్రమలు పెట్టినప్పుడు అది ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? స్కిల్డ్ పీపుల్కి ఇస్తుంది, అన్స్కిల్డ్ పీపుల్కి ఇస్తుంది. అంటే మెజారిటీ. మరి వస్తువులు కూడా అక్కడికి తయారు చేయం కదా. దేశంలో 1 కోటి మంది ఉన్నారండి, ఒక 50 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు. వస్తువులు తయారు చేసి వాడు ఏమైనా అంతనే వేసి తయారు చేస్తాడు? 50 లక్షలు అంతనే వేసి తయారు చేస్తాడు. ఏదో 70 లక్షలు అంతనే వేశారనుకో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే వాళ్ళు ఎక్కువ మిగతా వాళ్ళతో కూడా ఖర్చు పెడతారు కదా.
పిల్లలు ఉన్నారండి, తల్లిదండ్రులు ఆదాయం సంపాదిస్తే తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకుంటారు, పిల్లల మీద కూడా ఖర్చు పెడతారు కదా. కాబట్టి అది జనరల్ రొటీన్ గా జరిగిపోతుంటది. మీరు అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే గతంలో ఒక ఇండస్ట్రీ పెట్టారు, దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు ఇంకా పెరగలేదు. ఇప్పుడు అనేక పరిశ్రమలు ఒకేసారి పెట్టాం, ఏమవుతుంది దీనివల్ల? ఇంచుమించుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి వచ్చేసింది, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉపాధి వచ్చింది. రావడం వల్ల వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది, అన్ని పరిస్థితులు డెవలప్ అవుతుంది. ఇలా ఒకేసారి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో పెట్టుబడి పెట్టి అభివృద్ధి చెందడానికి అవలంబించే వ్యూహాన్ని ఏమని పిలిచాం? సంతులిత వృద్ధి వ్యూహం. ఓకే, అయితే మన డౌట్ ఉందా? వెనుకబడిన దేశాల్లో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలంటే, అన్ని రంగాల్లో ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలంటే అంత మూలధనం ఎలా వస్తుంది? ముందే అవి వెనుకబడ్డ దేశాలు, అంత మూలధనం కాదు కదా. ఆ విషయాన్ని ఆయన గుర్తించాడు రంగా నర్స్ కూడా. వెనుకబడిన దేశాల్లో ఏకకాలంలో అన్ని రంగాలలో పెట్టుబడి పెట్టాలి అంటే సరిపడినంత మూలధనము అంటారు. కాబట్టి మూలధనాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? మూలధనాన్ని ఎలా పెంచుకోవాలంటే పన్నులు విధించడం ద్వారా మూలధనాన్ని పెంచవచ్చు అంటారు. మళ్ళీ ఆయనే చెప్పాడు, వెనుకబడ్డ దేశాల్లో పన్నులు విధిస్తే కొత్త పన్నులు ఇవ్వగలరు కానీ పన్నులు చెల్లించాలి. మళ్ళీ ఎక్కడ చెల్లిస్తారు? ముందే పేదవాళ్ళు వాళ్ళు పన్నులు. రెండో సొల్యూషన్, పొదుపును పెంచాలి. తినడానికి తినలేని వాడు పొదుపుగా ఉంటే పొదుపును పెంచడం ఏంటి? మరి 3 పూటలకి ఒక పూట భోజనం లేక పొదుపుగా ఉన్నాడు, మళ్ళా పొదుపును పెంచడం ఏంటంటే పొదుపుని పెంచడం. సో వెనుకబడిన దేశాల్లో పేదలు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు పొదుపుని చేయండి. ఇక్కడ ధనిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ధనిక వర్గం ఆదాయాలు ఎక్కువ ఉంటాయి, వీరి వినియోగం పోను కొంత డబ్బు మిగులుతుంది, వీరు పొదుపు చేయవచ్చు కానీ పొదుపు చెయ్యరు. ఎందుకు చేయరు? ఆడంబర వినియోగంపై ఖర్చు పెడతాం, ఆడంబర వినియోగంపై ఖర్చు పెడతాం. ప్రదర్శనా ప్రభావానికి లోనవుతారు అంటాడు డాక్టర్ నర్స్. ప్రదర్శనా ప్రభావం, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, ప్రదర్శనా ప్రభావం. ప్రదర్శనా ప్రభావం అనే ఈ భావన మొదటిగా ప్రవేశపెట్టింది జ్యూసెన్ బర్రీ. ప్రదర్శనా ప్రభావం అనే ఈ భావన మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరండి? జ్యూసెన్ బర్రీ. ప్రదర్శనా ప్రభావము అంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. ఇప్పుడు వెళ్ళేది పదండి. ప్రదర్శనా ప్రభావం అంటే ధనిక వర్గ ప్రజల జీవన ప్రమాణాన్ని పేదవర్గ ప్రజలు అనుకరించడాన్ని ప్రదర్శనా ప్రభావం అంటారు. ధనికుల జీవన ప్రమాణాన్ని పేదలు అనుకరించడాన్ని ప్రదర్శనా ప్రభావం అంటారు. ఉదాహరణకి ఒక గ్రామంలో భూస్వామి ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. వాళ్ళ కుమారుడు మంచి బైక్ కొనుక్కున్నాడు, లేటెస్ట్ బైక్. పక్కనే పేదవాడు ఉంటాడు, ఈ దగ్గర ఏదో పాత సైకిల్ ఉంది. నేను అబ్జర్వ్ చేస్తాను, ఏంటి నా దగ్గర సైకిల్ ఉంది, ఆయన దగ్గర చూస్తే కొత్త బైక్ ఉంది, మనం ఆయన కంటే ఏం తక్కువ అని ఆలోచిస్తాడు. ఆలోచించి అనుకోడు ఇలాంటి ఒక బైక్ ఉండాలని చెప్పి ఆయన కొన్న 10 ఎకరాల్లో 1/4 ఎకరా అమ్మి ఒక బైక్ కొన్నాడు. ధనవంతుడు కొన్నాడంటే అర్థం ఉంది, వాడికి ఒక 50-60 ఎకరాల భూమి ఉంది, లేదా ఒక 5-10 కోట్లు సంపద ఉంది, ఎంజాయ్ చేస్తాడు. ఇంకొన్ని సంపద ఏంటి, ఇంకొన్ని భూమి ఏంటి, 1/2 ఎకరా బ్రతకడానికి సరిపోదు. వీడు ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి ఒక 1/4 ఎకరా అమ్మి ఒక బైక్ కొన్నాడు. దాన్ని ప్రదర్శన ప్రభావం. అట్లాగే మొబైల్, వీడి దగ్గర బేసిక్ మోడల్ మొబైల్ ఉంది, వాడి దగ్గర చూస్తే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది, చిత్ర విచిత్రాలన్నీ కనపడుతున్నాయి. వీడు చూస్తే బేసిక్ మొబైల్. మన దగ్గర మొబైల్ అలాంటి మొబైల్ లేకపోతే అని భావించి మిగతా 1/4 ఎకరా అమ్మి ఒక మొబైల్ అవసరం మనకి. అది అవసరం
కానీ ప్రదర్శన ప్రభావానికి గురి అయ్యాడు. ప్రదర్శన ప్రభావానికి లోను. సో ధనికుల జీవన ప్రమాణాన్ని పేదవర్గం అనుకరించడాన్ని ఏమని పిలిచాం? ప్రదర్శన ప్రభావం అనుకో. పల్లెటూరులో కనపడుతుంటారు, దిగువ మధ్యతరగతి వర్గంలో కనపడుతుంటారు ఎక్కువగా. ఇది మధ్యతరగతి వర్గంలో కనపడుతుంది. మధ్యతరగతి వర్గం ప్రజలు ఏం చేస్తారంటే ధనిక వర్గ ప్రజల జీవన ప్రమాణాన్ని ఇమిటేట్ చేస్తూ, అలా ఇమిటేట్ చేయకూడదు. అది ఎకానమీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. కానీ మనం అది చేస్తాం. కానీ ప్రదర్శన ప్రభావం దేశీయంగా ప్రదర్శన ప్రభావం అనే భావన చెప్పింది ట్యూషన్ బర్రీ. ఈయన అంతర్జాతీయంగా వ్యాప్తి చేసింది ఈయన ఏమంటాడంటే, వెనుకబడిన దేశాలలో ధనిక వర్గ ప్రజలు అభివృద్ధి చెందిన దేశాలలోని ధనిక వర్గ ప్రజల జీవన ప్రమాణాన్ని అనుకరిస్తారు. వెనుకబడిన దేశాలలో ధనిక వర్గ ప్రజలు ఏం చేస్తారు? అభివృద్ధి చెందిన దేశాలలో ధనిక వర్గ ప్రజల జీవన ప్రమాణాన్ని అనుకరిస్తారు. దీన్ని అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటారు. మన దేశంలో డబ్బున్న వర్గం అమెరికా నుంచి కారు దిగుమతి చేసుకుంటారు. ఏమన్నా ఇదే కారు సరిపోయే వాళ్ళకి సరిపోలేదు. అమెరికా నుంచి కారు తీసుకుని దాంట్లో వెళ్తేనే కానీ షికారుకి వెళ్ళినట్టు ఆయన కనిపించడం లేదు. పైగా ఆ కారు ఇక్కడ సూట్ అవుతుందా? అమెరికా రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి, మన రోడ్లు ఎంత వెడల్పుగా ఉంటాయో మనకు తెలుసు. ఆ కారు ఇక్కడ తెచ్చుకుంటే జాతీయ రహదారి వెళ్ళడానికి మనకు వస్తుంది, కానీ గల్లీలో వెళ్ళడానికి పనికి. ఆ విషయం మనకు అనవసరం. అమెరికా కారులో మనం వెళ్తున్నామా లేదు. అమెరికా ఏం కాదు, ప్రజలు వస్త్రాధారణ ఎలా ఉంది? సూటు బూట్లో ఉన్నారు. మనకు కూడా బోటు సూటు బూటు వేస్తారు. మనకు అవసరమా అది? శీతల ప్రాంతం, వాళ్ళకి చలి ఎక్కువ కాబట్టి ఆ డ్రెస్ లో ఉంటారు. అంత ఉష్ణ ప్రాంతం, వేడి ఎక్కువ, 24 గంటల దాంట్లో ఉంటే వేగంగా అనారోగ్యానికి గురి అయిపోతారు. ఇలా అభివృద్ధి చెందిన దేశాల ప్రజల జీవన స్థితిగతులను అభివృద్ధి చెందుతున్న ధనిక ప్రజలు అనుకరించడాన్ని అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటారు. దీనివల్ల ఏమవుతుంది? పొదుపు తగ్గిపోతుంది, పెట్టుబడి తగ్గిపోతుంది, మూలధనం కొరత ఏర్పడుతుంది. అంటే పొదుపుని పెంచడం ద్వారా కూడా దేన్ని పెంచుకోలేము మనం? మూలధనాన్ని పెంచుకోలేదు. మరి ఫైనల్ గా ఇది సొల్యూషన్ ఏంటి? పన్నులు పెంచడం ద్వారా మూలధనాన్ని పెంచలేమన్నాడు, పొదుపుని పెంచడం ద్వారా మూలధనాన్ని పెంచలేమన్నాడు. మరి ఎట్లా పెంచాలి? వ్యవసాయ రంగంలో ప్రచన్న నిరుద్యోగులు ఉంటారు, వారిని గుర్తించి ఇతర రంగాలకు మరలించాలి. అవస్థాపన సదుపాయాల రంగంలోకి మరలించాలి. రోడ్లు వేయిక, రైల్వేల నిర్మాణం, రోడ్లు వేయిక, రైల్వేల నిర్మాణము, విద్యుత్ సదుపాయాల ఏర్పాటు, భవన నిర్మాణము, నీటిపారుదల సదుపాయాల ఏర్పాటు వంటి అవస్థాపన సదుపాయాల్లోకి మరలిస్తే, ఎవరిని? ప్రచన్న నిరుద్యోగులను మరలిస్తే అక్కడ ప్రచన్న నిరుద్యోగులను పూర్తిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అనుత్పాదక వినియోగం ఉత్పాదక వినియోగంగా మారుతుంది అంటాడు రాజ్నాథ్. అనుత్పాదక వినియోగం ఉత్పాదక వినియోగంగా మారుతుంది. అనుత్పాదక వినియోగం ఉత్పాదక వినియోగంగా మారడం అంటే ఏంటి? మొన్నటి వరకు ఈ ప్రచన్న నిరుద్యోగి వ్యవసాయంలో పనిచేసేవాడు, 3 పూట్ల భోజనం చేసేవాడు, ఏమైనా పనిచేసాడా? ఆయన అనుకుంటాడు నేను లేకపోతే వ్యవసాయం జరగదని. ఆయన తీసివేసినా అంతే ఉత్పత్తి వస్తుంది. ఆయన ప్రచన్న నిరుద్యోగి. ఇటు తింటున్నాడు, పని చేయటం లేదు. ఆయన మాత్రం పని చేస్తున్నాడు అనుకుంటున్నాడండి, యాక్చువల్ గా ఏ పని లేదు ఆయన. ఇప్పుడు ఆయన వినియోగం ఉత్పాదక వినియోగమా అనుత్పాదక వినియోగమా? అనుత్పాదక వినియోగమే. మనం పని చేయకపోయినా తింటే మామూలే కదా, దొర గుడిదైనా దాని తప్పదు కదా. ఇప్పుడు పని చేసినా చేయకపోయినా తింటాం ఓకే. ఇప్పుడు ఈయన ఏం చేయాలి అంటే ఇతర రంగాలకి తరలిస్తాం. ఇతర రంగాలకి తరలిస్తాం. రోడ్డు వేయడము, రైల్వే సదుపాయాల నిర్మాణంలో కానీ ఈయన తరలిస్తే ఈయన అనుత్పాదక వినియోగం ఇప్పుడు ఎలా మారిపోతుంది? ఉత్పాదక వినియోగంగా మారుతుంది. అదే వినియోగం, ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన మీద. గతంలో ఏం తింటున్నాడు, ఇప్పుడు అదే తింటున్నాడు. ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే అతని శక్తి సామర్థ్యాలు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి. అందుకే రక్ష అంటాడు, ప్రసన్న నిరుద్యోగులను నెట్టుకొడుపుగా ఉపయోగించి మూలధన కల్పనకు దోహదపడవచ్చు. నిజ
నిజ పొదుపుగా వాడటం అంటే ఏంటి? ఈ దగ్గర ఉన్న ₹1,00,000 పొదుపుని ఉపయోగించి పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో అప్పటి వరకు ఉపయోగించని ఆ ప్రచార నిరుద్యోగిని వేరే రంగానికి తరలిస్తే అలాంటి ఉపయోగం వస్తుంది. ఏమంటారు? కొంతమంది ప్రచార నిరుద్యోగులు ఉన్నారంటే అక్కడ ఖాళీగా, వాళ్ళేమో పని చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు, కానీ ఏ పని లేదు వాళ్ళకి. మనం వాళ్ళని గుర్తించి అదే భోజనంతో వేరే పనిలో పెడితే వారి శక్తి సామర్థ్యాలు ఎకానమీకి దోహదపడతాయో దోహదపడుతున్నాయి. అనగా ప్రచార నిరుద్యోగిలో నిజ పొదుపుని ఉపయోగించి మూలధన కల్పనకి దోహదపడేటట్టు చేయవచ్చు. ఇది నల్స్ సిద్ధాంతం ఏబిసే ప్రతిపాదించిన మార్కెట్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. నల్స్ సిద్ధాంతం ఏబిసే ప్రతిపాదించిన మార్కెట్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఏబిసే మార్కెట్ సిద్ధాంతం ఏం చెబుతుంది? ఈ గతంలో ఎప్పుడో చెప్పే ఉంటాను, ఇది సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని చెప్తుంది ఏబిసే మార్కెట్. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ప్రతి సప్లై తనకు కావలసిన డిమాండ్ అని తానే సృష్టించుకుంటుంది. అంటే అర్థమైంది, ప్రతి సప్లై తనకు కావలసిన డిమాండ్ అని తానే సృష్టించుకుంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో 100 కోట్ల విలువైన వస్తువుల్ని ఉత్పత్తి చేసావనుకో, ఈ 100 కోట్ల విలువైన వస్తువుల ఉత్పత్తి 100 కోట్ల విలువైన వస్తువులుగా సప్లై అవుతాయి. మరోవైపు 100 కోట్ల విలువైన వస్తువులు ఉత్పత్తి చేసావంటే భూమికి బాటకం, శ్రమక వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభంగా 100 కోట్ల ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు సప్లై 100 కోట్లు వచ్చింది, ఇంకోవైపు ఉత్పత్తికారకాల ఆదాయం 100 కోట్లు పెరిగింది. మరి పెరిగిన 100 కోట్లు మీరు ఏం చేస్తారు? డిమాండ్ చేస్తారు. ఎందుకు డిమాండ్ చేస్తారంటే వచ్చినంత ఖర్చు పెట్టేస్తారా, కొంత పొదుపు చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఈ 100 కోట్లలో 60 కోట్లు ఖర్చు పెట్టారు, 40 కోట్లు పొదుపు చేశారు. పొదుపు వల్ల బ్యాంకుకు వెళ్తుంది, బ్యాంకు దాన్ని రుణంగా ఇస్తుంది, అది పెట్టుబడిగా పెట్టబడుతుంది. పెట్టుబడి కూడా ఒక రకమైన వ్యయం. కాబట్టి 100 కోట్ల ఆదాయము తిరిగి ఖర్చు చేయబడుతుంది. 100 కోట్ల ఆదాయం తిరిగి ఖర్చు చేయబడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎంత విలువైన వస్తు రాశి ఉత్పత్తి కాబడిందో దానికి సరి సమానమైన డిమాండ్ సృష్టించబడుతుంది. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఎవ్రీ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ప్రతి సప్లై తనకు కావలసిన డిమాండ్ ని తానే సృష్టించుకుంటుంది. ప్రతి సప్లై తనకు కావలసిన డిమాండ్ ని తానే సృష్టించుకుంటుంది అంటాడు ఎవరు? ఏబిసే. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం పేరేంటి చెప్పాను? మార్కెట్ లా. మార్కెట్ లా, మార్కెట్ సిద్ధాంతం. ఏబిసే యొక్క మార్కెట్ సిద్ధాంతంపై ఆధారపడి నల్స్ తన సిద్ధాంతాన్ని చెప్పాను. డౌట్ వస్తుంది, ఈ రెండింటికి సంబంధం ఏంటని. రెండింటికి సంబంధం ఉంది. ఏంటి సంబంధం? నల్స్ ఏమంటాడు? ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ఏకకాలంలో పెట్టుబడి పెట్టమంటాడు. మరి ఏకకాలంలో పెట్టుబడి పెడితే దేశంలో ఉత్పత్తి పెరిగిపోతుంది కదా, సప్లై పెరిగిపోతుంది కదా. పెరిగిన సప్లైకి సరిపడినంత డిమాండ్ లేకపోతే ఎలా? దానికి ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడు? మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరి సప్లై క్రియేట్స్ ఓన్ డిమాండ్ గతంలో జేబీసీ చెప్పాడు. దాని ప్రకారం మనం ఎంత సప్లై చేశామో తనకు కావాల్సిన డిమాండ్ తానే సృష్టించుకుంటాం. ఓకే, ప్రతి సప్లై తనకు కావాల్సిన డిమాండ్ తానే సృష్టించుకుంటుంది. కాబట్టి మనం ఏమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో పెట్టుబడిని కట్టొచ్చు అంటాడు. 2008 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో మంత్రుల సిద్ధాంతం దీనిపై ఆధారపడి ఉంది అని ఇచ్చాడు. దేనిపై ఆధారపడి ఉంది? సే మార్కెట్ సూత్రం. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడి. చివరిగా విమర్శ ఏంటి? సంతులిత వృద్ధి సిద్ధాంతంపై విమర్శ. ఏంటి విమర్శ అంటే? నెంబర్ 1, ఏ సిద్ధాంతమైనా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడానికి సలహా ఇవ్వాలి. కానీ నల్స్ సిద్ధాంతం ఉత్పత్తి వ్యయాలు తగ్గించడానికి దోహదపడుతుందా, ఉత్పత్తి వ్యయాలు పెంచడానికి దోహదపడుతుందా? ఉత్పత్తి వ్యయాలు పెంచడానికి దోహదపడుతుంది. ఫస్ట్ డిబేట్. రెండో డిబేట్, అసలు వెనుకబడిన దేశాల్లో మూలధనం సరిపడినంత ఉండదు,
వెనుకబడిన దేశాల్లో మూలధనం సరిపడినంత ఉండదు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టగలమా? పెట్టదు. వెనుకబడిన దేశాల్లో మూలధనం కొరతగా ఉంటుంది కాబట్టి అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టడానికి వీలు కాదు. రెండో లోపం. మూడో లోపం, అసలు జేపీసీ ఏం చెప్పినా సప్లై క్రియేట్స్ ఓన్ డిమాండ్ అనేది తప్పులు తడక. నేను ఆల్రెడీ గతంలో చెప్పుంటాను, 1929, 30లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్య కాలంలో వస్తోత్పత్తి పెరిగిపోయింది, కానీ ఏం లేదు, డిమాండ్ లేదు. ఓవర్ ప్రొడక్షన్ అయిపోయింది, కొనేవాడు లేడు, ధర పడిపోయింది, పెట్టుబడిదారులకు నష్టం వచ్చింది, ఉత్పత్తిని తగ్గించాడు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. ఎంబీసీ సిద్ధాంతం సప్లై క్రియేట్స్ ఓన్ డిమాండ్ అనేది నిజమే నమ్మారు మొదట్లో, కానీ తరువాత కాలంలో అది తప్పని విశ్వసించారు. తప్పని ఎందుకు విశ్వసించాల్సి వచ్చింది? ప్రూవ్ చేసింది ప్రపంచమే. ఆర్థిక మాంద్యం ఏమని ప్రూవ్ చేసింది? సప్లై తనకు కావాల్సిన డిమాండ్ అంతాను సృష్టించుకోలేదని ప్రూవ్ చేసింది. అలా ప్రూవ్ చేయడంతో ఏబీసీ సిద్ధాంతం తప్పని తేలిపోయింది. అందుకే తర్వాత కీన్స్ ఏం చేశారు, 1936లో జనరల్ థియరీ అనే గ్రంథాన్ని రచించి ఒక కొత్త ఉత్పత్తి సిద్ధాంతాన్ని చెప్పారు. కాబట్టి మరొక విమర్శ ఏంటి? ఏబీసీ సిద్ధాంతమే లోపభూయిష్టమైనది. మరి దానిపై ఆధారపడి చెప్పబడిన సంతులిత వృద్ధి సిద్ధాంతంలో కూడా అవే లోపాలు కనిపిస్తాయి. నెక్స్ట్ మరొక లోపం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ఏకకాలంలో పెట్టుబడులు పెడితే ఉత్పత్తి కారకాలకు ఒకేసారి డిమాండ్ పెరుగుతుంది. అవునా? ఒకేసారి డిమాండ్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పక్కన పెడితే ఒకేసారి ఉత్పత్తి కారకాలకు డిమాండ్ పెరిగితే ఉత్పత్తి కారకాల కొరత ఏర్పడవచ్చు. ఒకేసారి అన్ని పరిశ్రమలు పెట్టేవాడికి విద్యుత్ కొరత ఉండొచ్చు, నైపుణ్య సామగ్రి కొరత ఉండొచ్చు, సరిపడినంత మూలధనం లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టాలంటే దానికి సరిపడినంత ఉత్పత్తి కారకాలు ఉండాలి కదా. అంటే ఉత్పత్తి కారకాల కొరత కూడా రావచ్చు. ఇవి సంతులిత వృద్ధి సిద్ధాంతంపై కదా విమర్శలు. నెక్స్ట్ అసంతులిత వృద్ధి సిద్ధాంతం. అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఇది మగ బ్రేక్